హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. మియాపూర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెట్టారు. యానిమల్ థీమ్ బేస్డ్ ఎగ్జిబిషన్ అనమాట. సో మా అబ్బాయిని అండ్ మా ఆడబడుచు గారు అమ్మాయి తిలేక్య చూసారు కదా ఇప్పుడు వీడియోలో. తను మా తమ్ముడు నేను వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఎంట్రన్స్లో టికెట్ తీసుకుంటున్నాం. అబౌవ్ 3 years వాళ్ళందరికీ కూడా తీసుకోవాలి. 100 రూపీస్ టికెట్ ఇదైతే. అండ్ మీరు గూగుల్లో మియాపూర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటే మీకు లొకేషన్ కూడా వచ్చేస్తుంది. ఇది యానిమల్ బేస్డ్ థీమ్ బేస్డ్ అనమాట. సో చిన్నపిల్లలు వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారు. మూమెంట్స్, యానిమల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత పెద్ద గొరిల్లా అండ్ ఇంకా ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి. మా వాడు చూడండి నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎదురా. సో నా వీడియోస్ చూసే వాళ్ళైతే మేము ఇంతకుముందు కూడా ఇక్కడ పెట్టిన ఎగ్జిబిషన్కి వచ్చాము. అప్పుడు సింగపూర్ బేస్డ్ అట్లా ఎగ్జిబిషన్ పెట్టారనమాట. సేమ్ ప్లేస్లో ఇప్పుడు యానిమల్ థీమ్. సో ఇది ఒక ఫారెస్ట్ అట్లా ఆ టైప్ క్రియేట్ చేసి అండ్ డిఫరెంట్ యానిమల్స్ ఫొటోస్, ఒక సైడ్ ఏమో ఫొటోస్ ఉన్నాయి, ఒక సైడ్ ఏమో 3D యానిమల్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి అండ్ ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. పిల్లలైతే మంచిగా చూసి ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ని. ఎప్పుడు ఫోన్లో, టీవీలో, ఫోటోల్లోనే చూస్తారు కదా, కొంచెం 3Dలో అలా చూస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ వీడియోస్ చేస్తున్నారు కదా ఇప్పుడు 360 degrees వీడియోస్. సో అది కూడా ఉందన్నమాట. మనం పే చేసి వీడియో దిగచ్చు. చాలా మంది ఈ మధ్య ఈవెంట్స్లో, మ్యారేజెస్ దగ్గర అక్కడ అలా పెడుతున్నారు కదా 360 degrees వీడియోస్. సో అలా దిగడానికి. అండ్ ఇవన్నీ చూడండి యానిమల్స్, డిఫరెంట్ స్నేక్, మొత్తం జీబ్రా, జిరాఫ్, పాండా అన్నీ ఉన్నాయి. అండ్ ఒక సైడ్ ఏమో ఇట్లా ఫొటోస్ అలా ఉన్నాయి. అండ్ ఇంకా ఫిష్ ట్యాంక్స్, అట్లా ఫిష్వి ఎక్వేరియం లాంటివి కూడా పెట్టారు. పికాక్ ఇట్స్ మూవింగ్ అనమాట అటు ఇటు. సో వాడు అదే చూస్తున్నాడు, అటు ఇటు వెళ్తుందని చెప్తున్నాడు అనమాట. సో అప్పుడప్పుడు ఇలా చిన్నపిల్లలకి ఇలాంటివి చూపిస్తే కొంచెం వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకొంచెం అంటే నాలెడ్జ్ ఇవి కూడా, ఎందుకు అంత చిన్నపిల్లలకి నేర్చుకుంటారు కదా చూసి. సో కలర్ ఫిషెస్ అవన్నీ ఉన్నాయి, అక్వేరియంస్. ఒక సైడ్ మొత్తం అక్వేరియంస్ ఉన్నాయన్నమాట. చూడండి, ఒక దాంట్లో కలర్ ఫిషెస్ అని, ఒక దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫిషెస్, కొన్ని పెద్ద ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా ఉందన్నమాట. లాస్ట్ టైం నిన్న వీడియోలో కొన్ని చూపించాను కూడా. 10 రూపీస్ ఎనీ ఐటమ్, 20 రూపీస్ అవి ఉన్నాయి, 30, 40 అట్లా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇంకా యాక్సెసరీస్ అవన్నీ, బెడ్షీట్స్ అలాంటివి, హోమ్ డెకర్ ఐటమ్స్ ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ షాప్లో అన్నీ క్యూట్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షను, పిల్లల టాయ్స్, అంటే పిల్లలకి కానీ ఇంట్లో కానీ కావాల్సినవి A to Z. అండ్ ఫుడ్వి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మినియేచర్ ఐటమ్స్ చూడండి. ఆ షాప్ అతను నన్ను వీడియో తీయొద్దు అన్నాడు. సో చిన్నగానే తీసాను అనమాట. అండ్ పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి, బెలూన్ షూట్ చేసేవి. ఇంకా మనం రింగ్స్ తీసుకుంటాం కదా, రింగ్స్ తీసుకుని రింగ్ మీద వేస్తే ఆ ఐటమ్ వస్తుంది. సో అలాంటివి కొన్ని స్టాల్స్ ఉన్నాయి. గ్లాసెస్ ఇట్లా బిల్డింగ్ లాగా పెట్టేసి దాన్ని మనం బాల్తో కొడితే ఆల్ గ్లాసెస్ పడితే దాన్ని ఐటమ్ తీసుకోవచ్చు అనమాట. అలాంటివి ఉన్నాయి. ఇంకా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఐటమ్సే ఉన్నాయి. ఇదైతే స్మోక్ బిస్కెట్స్ కౌంటర్ అనమాట. అండ్ ఈ పక్కన డిస్కో డ్యాన్సు, ఇంకా పెద్ద జైంట్ వీల్స్, చిన్నపిల్లలు తిరిగే రంగుల రత్నాలు అట్లాంటి రౌండ్ ఇవి. సో అన్నీ ఉన్నాయన్నమాట. సో స్మోక్ బిస్కెట్స్ మా తిల్లు తినలేదని చెప్పి ట్రై చేపిద్దామని తీసుకున్నాం. చూడండి, స్మోక్ బిస్కెట్స్ తింటుంది. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ బట్ అదొక థ్రిల్ అనమాట. ఎక్స్పీరియన్స్ చేయించాలి పిల్లలకి అప్పుడప్పుడు అలాంటి కొత్తవి. ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అండి, కనుక్కున్నాము. మీకు ఇది జస్ట్ పేపర్ బిస్కెట్సే, సమ్
స్మోక్ వచ్చేలాగా వాళ్ళు ఏదో చేస్తున్నారు అంతే. మా వాడిని తినమంటే వాడు తినను అంటున్నాడు అనమాట. సో పిల్లలకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, ఫన్నీగా ఎగ్జైటింగ్గా అట్లా ఉంటుంది. సో సో స్మోక్ బిస్కెట్స్ అవి తినడం అయిపోయాక మా వాడు ఈ కార్ ఎక్కుతానని చెప్పని అడిగాడనమాట. సో ఇంకొకటి ఎక్కుదాంరా పక్కన వేరేది ఇంకా బాగుందంటే కూడా వినట్లా. ఫస్ట్ వాడికి ఇది కనిపించింది, సో ఇది ఎక్కియాలని ఎక్సైట్మెంట్. సో వాడిని అది ఎక్కించాం. వాడు చూడండి ఎట్లా నవ్వుతున్నాడు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వాడికి బాగా నచ్చింది ఇట్లాంటివి. అండ్ ఆ తర్వాత మేము ఈ డిస్కో డ్యాన్స్ తిలేకి అండ్ నేను ఇది ఎక్కామన్నమాట. ఇది నాకు నచ్చుతుంది, చాలాసార్లు ఎక్కాను. బట్ తిలేకి ఎక్కుతాను అన్నదని మళ్ళీ దాని గురించి మేమిద్దరం ఎక్కామన్నమాట. యాక్చువల్గా మేము వీక్ డే వెళ్ళాము, సో అంత ఎక్కువ క్రౌడ్ లేరు. ఇది మొత్తం ఫిల్ అయ్యడానికే మమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టాడు అనమాట. నిజంగా చాలా టైం అక్కడ వెయిట్ చేసాము అందరు ఫిల్ అయ్యే వరకు. తిలు ఫస్ట్ టైమా బయలుదేరా? ట్రై చేద్దాం, ట్రై చేసి చూడండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంకంతా తిరిగేసి బయటకు వచ్చాక ఇక్కడ క్యామిల్ అండ్ హార్స్ పిల్లల్ని అది ఎక్కించుకుని తిప్పుతారు కదా, సో అవి కనిపించినాయి. వీళ్ళిద్దరిని ఎక్కించాము. ఒక రౌండ్ వేసి తీసుకొచ్చాడు అనమాట. సో మా వాడు చూడండి, వాడికి బాగా ఇష్టం ఇలాంటి. బాయ్ బాయ్ చెప్తున్నాడు. జస్ట్ కొంచెం దూరమే ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వచ్చాడు. 100 రూపీస్. మళ్ళీ ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అంట, పిల్లలకి కూడా. నేనైతే మా వాడు చాలా చిన్నవాడు కదా, వాడిని ఒక్కడిని ఎట్లా పంపిస్తాను, వీళ్ళిద్దరిని అని చెప్పి కలిపి మాట్లాడి పంపించాను నేను ఇంకా. సో మా డే అయితే అట్లా జరిగింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యారు, బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ పిల్లల్ని ట్రై చేయండి, తీసుకెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.